కాకరకాయ పేరు వింటేనే చాలా మంది ఆమడ దూరం పరిగెడుతుంటారు. మార్కెట్లో కాకరకాయ వైపు కన్నెత్తి చూడని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఉడికించిన, వేయించిన, ఎండబెట్టిన లేదా ఊరగాయ పెట్టిన దాని చేదు రుచి కారణంగా ఇది చాలా మందికి నచ్చని కూరగాయగా మిగిలిపోయింది. అయితే చేదుగా ఉండేవి ఆరోగ్యానికి మంచివని పెద్దలు ఊరికనే అనలేదు. ఈ శీతాకాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాకరకాయ ఒక సంజీవనిలాగా పనిచేస్తుంది. కూరగా తినటం ఇష్టం లేకపోతే కనీసం టీ రూపంలోనైనా దీనిని తీసుకోవటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మనం ముఖం చాటేసే కాకరకాయ అంటే సినీ తారలకి మాత్రం మహా ఇష్టం. ఆరోగ్య స్పృహ ఉన్న చాలా మంది కాకరకాయతో ఇతర పండ్లు, కూరగాయలు కలిపి స్మూతీలు లేదా టీ చేసుకొని తాగుతుంటారు. మరి ఆ కాకరకాయ టీని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో, దాని ప్రయోజనాలు ఏంటో పూర్తి వివరాలు మీకోసం. ముందుగా కాకరకాయలని శుభ్రంగా కడిగి గుండ్రటి ముక్కలుగా కోసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత ఆ ముక్కలని వేసి మీడియం మంట మీద సుమారుగా 10 నిమిషాల పాటు మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి గిన్నె మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. దీనివల్ల కాకరకాయలోని సారం నీటిలోకి దిగుతుంది. ఆ తర్వాత ఆ నీటిని ఒక కప్పులోకి వడకట్టుకోవాలి. రుచి కోసం లేదా చేదుని తగ్గించుకోవటానికి ఇందులో తగినంత తేనె లేదా బెల్లం కలుపుకోవచ్చు. దీనిని వేడి టీ లాగా సిప్ చేస్తూ తాగటం ఆరోగ్యానికి మంచిది. కాకరకాయ రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. డయాబెటీస్ ఉన్న వారికి ఇది ఒక దివ్య ఔషధం. చలికాలంలో గొంతు నొప్పి లేదా గరగర ఉంటే వేడివేడి కాకరకాయ టీ తాగటం వల్ల గొంతుకి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాలేయాన్ని శుభ్రపరచటంలో కాకరకాయ టీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని పోషకాలు కంటి చూపును మెరుగుపరచడంతో పాటు సీజనల్ వ్యాధుల నుంచి పోరాడే రోగనిరోధక శక్తిని పెంచుతాయి.